ఈ హామీలు ఉన్నాయి. ఈ హామీలన్నీ కూడా 100 రోజులలో నెరవేర్చాలి. మీరు చెప్పిన మాటనే ఆ రోజు ఏమన్నారు? స్వయంగా ప్రజాప్రతినిధులంటే, రాజకీయ పార్టీలంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ప్రవర్తించేటువంటి వాళ్ళు బాధ్యతాయుతంగా మాట్లాడాలి. 9వ తారీఖు అంటే మేము అధికారంలోకి వస్తే వచ్చే 9వ తారీఖు రోజు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానంటివి. స్వయంగా నువ్వే చెప్తివి. ఇప్పుడు రుణం తెచ్చుకోపోండి, ఎవరైనా తీసుకోని వాళ్ళు ఉంటే కూడా తీసుకోపోండి అని చెప్తివి. రైతు బంధు 15,000 ఇప్పుడు 10,000 వస్తున్నాయి కదా, అది ముష్టంటివి. ఆ ముష్టి లేదా 15,000 లేవా? ఇలా లక్షల మంది రైతులు కళ్ళల్లో వత్తులు వేసుకొని దున్నుకొని మరి ఇలా నాట్లు పెట్టి మందు బస్తాల కోసం ఎప్పుడు పైసలు వస్తాయని ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు వేస్తావు రేవంత్ రెడ్డి అని ఇలా అనేక మంది రైతులు మేము సోషల్ మీడియాలో చూస్తున్నాం. చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ధైర్యం చెడిపోయి. ఇలా వేసినటువంటి వేసంగి పంటకు గ్యారంటీ లేదు. మీరు ఇచ్చినటువంటి నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఫేజ్ 1కు అంతంత మాత్రమే సరిపోతాయి. ఫేజ్ 2 ఎస్ఆర్ఎస్పీ ఏదైతే ఉందో నీళ్లు లేవు, ఎస్ఆర్ఎస్పీలో లేవు. మీరు ఇచ్చినటువంటి 3 టీఎంసీలు ఏవైతే ఎల్ఎండికి ఇచ్చిండ్రో అవి సరిపోవు అనేది ఖచ్చితంగా అధికారులు చెప్తున్నటువంటి నివేదిక. ఈ పంటలను ఎట్లా కాపాడతారు? మీరు వచ్చిన తర్వాత మీరు చేసిన ఘనకార్యం ఏంది? ఏ రక్షణ కల్పించబోయినరు?